అయినా ఇదంతా నమ్మశక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను. కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు. కానీ కొన్ని వందల ఏళ్లు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డ్ మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డ్ని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది. మ్యాటర్ రాసిందే. దొంగతనం చేయటానికొచ్చి దెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ. ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాలిపోయింది. అంటే ఇది నా ఫ్యూచరా? మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయినా, వాళ్ళు చనిపోయారా? ఏట్రా ఈ వర్తం కొట్ల చంటిగా. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. అప్పుడు పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో, మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్య, నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదిగోండి పాలు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు పాలు తాగండి. ఇలాంటి రికార్డ్ చేస్తే పని అయిపోద్దిగా. తిను. ముందు మీరు పాలు తాగండి. ముందు నువ్వు తినమ్మా. ఏయ్, నీకోసం స్పెషల్గా తయారు చేయించాను, వద్దంటావేంటి? ప్లీజ్.
ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా నీకోసం స్పెషల్ గా తయారు చేయించుకొస్తాను. ప్లీజ్, నేను హర్ట్ అవుతాను తినకపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్ ప్లీజ్ 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 కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా? అంటే ఇలా ఆత్మలా? ఏయ్ ప్లీజ్ 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 కొంచెం తినవా? అయ్యో బాబాయ్! Let's start the game. Come on. ఓ ఆత్మ రా, నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. మాకు దగ్గరలో ఉన్న ఆత్మ రా, నీకు మేము స్నేహితులం, మాకు సహాయం చేయి. ఓ ఆత్మ రా. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఆత్మ నువ్వు మాతోనే ఉన్నావా? మాతోనే ఉన్నావా? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? CHANTI చంటి. చంట. చంటి, నీ పేరు చంట? ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? దొంగతనం ఒక మేనేజ్మెంట్ కోర్స్ లాంటి. దొంగతనం చేసేటప్పుడు టైం మేనేజ్ చేయాలి, దొరికితే మనుషులు మేనేజ్ చేయాలి. కానీ నా కర్మకాలి తెయ్యాలకు దొరికిపోయాను. అంటే వీళ్ళ ఆత్మలా? అయ్యో బాబోయ్! ఎవరున్నారో లేరు. సార్ సార్ సార్, ఎవరైనా తప్పియండి సార్, నేను దొంగ సార్. ఎవరికి చెప్పాలరా? కిటికీలో ఉంచుతాం. సార్ సార్ సార్, నేను దొంగ సార్. సార్ తప్పియండి సార్. సార్ సార్, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి సార్. సార్ హలో సార్, నేను చెప్పేది హలో. హలో సార్, హలో, నేను దొంగ సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ హలో. అరే ముసలోనే రే, అరే కాపాడరా, నేను దొంగరా. అరే హలో, అరే ముసలోనే రే. షిట్, ఎలా వెళ్ళిపోవడం? అమ్మని హీరో. హలో తీయండి రా, రే తలుపు తీయండి రా. రావే తలుపు రా. ఇలా దొరికిపోయానేంట్రా? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజన, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజన. ఇట్లా దొరికిపోయానంటరా నీ లైట్లు. ఈ తెయ్యాలేంటో, ఈ మనుషులేంటో, ఈ ఇల్లేంటో, ఈ దొంగతనం ఏంటో, ఈ అవ్వలేదు.
దయ్యాన్ని చూసి భయపడతావు కాదు, నన్ను ముట్టుకొని చూడు. ఆయన నాకు వచ్చే డౌట్ గానే ఉంది. నిన్ను నమ్మించమంటావా? ఎక్కడన్నా ఆత్మ కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. తగిలింది కదా, నేను కానట్టేగా. అవును. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ, చచ్చి దెయ్యమైంది. నిజమా? ఏమే వీడు నువ్వు దెయ్యం చెప్తే నమ్మట్లా, వచ్చి కొంచెం భయపెట్టు. వెనకాలం చూడు. ఎవరు మనుషులో తెలియట్లేదు, ఎవరు తెగాలో తెలియట్లేదు. అనవసరంగా ఈ కుప్పలో దొంగతనానికి వచ్చావు. ఎప్పుడు బయటపడతానేమిటో. దయ్యం. నేను దయ్యం ఏంటి? మా ఆయనే దయ్యం. అదేంటది? నువ్వు ఆయనేమో నిన్ను దయ్యమంటున్నాడు, నువ్వేమో ఆయన దయ్యమంటున్నావు. నాతో ఆడుకుంటున్నారా? నేనే పాలలో విషం కలిపి మా ఆయన్ని పిల్లల్ని చంపేశాను. ప్రూఫ్ ఏంటి? అమ్మ కొట్టద్దు, కావాలంటే కిల్లు. ఇప్పుడు నమ్ముతావా? అయినా వాళ్ళంతా చచ్చిపోయి దెయ్యాలయ్యారని ప్రూఫ్ ఏంటమ్మా? చచ్చి మా ఆయన దయ్యమై పైనున్నాడు, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, చూసుకో. సార్ కొంచెం అర్జెంటు, బయటికి వెళ్ళి వస్తాను. ఎవరినన్నా తోడు తీసుకెళ్ళు. ఏం